ఆ అడవిలో మైలో అని ఒక పులి ఉండేది. అతను చాలా పెద్దవాడు, చాలా బలమైనవాడు. కాని అతని మనసు మాత్రం చాలా దయగలది. ఎంత అందమైన ఉదయం! నా అడవి నాకు చాలా ఇష్టం. అప్పుడే మైలోకొక చిన్న శబ్దం వినిపించింది. పొదల దగ్గర ఒక చిన్న జింక ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. అమ్మా, నువ్వెక్కడున్నావు? అరే, ఎవరో ఏడుస్తున్నారు. ఆమె చాలా భయపడుతోంది. ఆ చిన్న జింకకి చాలా బాధగా ఉంది, చాలా భయపడుతోంది. ఎందుకేడుస్తున్నావు? నేను తప్పిపోయాను. మా అమ్మ కనిపించడం లేదు. ఏడవద్దు. నీవు ఒంటరిగా లేవు. నేను నీతోనే ఉన్నాను. నువ్వు నన్ను చంపవు కదా? లేదు, మనం స్నేహితులం. స్నేహితులు స్నేహితులను చంపరు. ఆ మాటలు విన్నాక చిన్న జింకకి కాస్త ధైర్యం వచ్చింది. ఆమె మైలోకి దగ్గరగా వచ్చి కూర్చుంది. ఇద్దరూ కలిసి అడవిలో నడవడం మొదలుపెట్టారు. ఇద్దరూ చిరునవ్వుతో ముందుకు నడిచారు. అలా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. నేను నీ అమ్మను తప్పకుండా వెతుకుతాను. ధన్యవాదాలు మైలు. చుట్టూ జాగ్రత్తగా చూద్దాం. నీ అమ్మ దగ్గర్లోనే ఉండి ఉంటుంది. సరే, నేను కూడా చూస్తాను. చూడు, ఇది ఒక అందమైన నది. వావ్! మైలు, ఇదే నాకిష్టమైన తీయని పచ్చగడ్డి. నువ్వు చాలా తెలివైన చిన్న స్నేహితురాలివి. నన్ను పట్టుకో. వస్తున్నాను. అమ్మా! నా బిడ్డా, చిన్న జింక పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళింది. మైలో, నా బిడ్డన్ చూసుకున్నందుకు నీ దయకు చాలా ధన్యవాదాలు. ఆమె సురక్షితంగా ఉండటం నాకు ఆనందం. ఆ రోజునుంచి ఆ అడవిలో ఒక అందమైన దృశ్యం కనిపించేది. ఒక పెద్ద పులి, ఒక చిన్న జింక పక్కపక్కనే నడుస్తూ. ఈ కథలోని నీతి ఏంటి అంటే, దయ ఉంటే స్నేహం ఎక్కడైనా పుడుతుంది.